తెలుగు రాష్ట్రాలతో పాటు 4వ దశలో పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పలేదు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 6001 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 4189 నామినేషన్లకు ఆమోదం లభించింది. 1637 నామినేషన్లను తిరస్కరించారు. 9 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక 25 పార్లమెంటు సెగ్మెంట్లకు 1103 నామినేషన్లు దాఖలైతే 771 నామినేషన్లకు ఆమోదం లభించింది. 291 నామినేషన్లను తిరస్కరించారు. గుంటూరు, పార్లమెంటు, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక పోటీ ఉంటాయి. ఏపీలో కొన్ని చోట్ల ఇండిపెండెన్స్ అభ్యర్థులు రెబల్స్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. న్యూజివీడులో టీడీపీ రెబల్ ముద్రపోయిన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. మాడుగుల రెబల్ పైలా ప్రసాద్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీత, ఉండి రెబల్ అభ్యర్థి కలవపూడి శివ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇక తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు 625 మంది పోటీ పడుతున్నారు. 268 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా మెదక్ ఎంపీ స్థానానికి 53 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 13 మంది పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు 4వ దశలో పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు పీఎంఆర్ చంద్రశేఖర్ ఏపీ నుండి, అలాగే తెలంగాణ నుంచి సుధీర్ లైవ్ లో ఉన్నారు. ముందుగా పీఎంఆర్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. పీఎంఆర్, మొత్తం ఎంతమంది అభ్యర్థులు వాళ్ళ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు? మొత్తం ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు? శ్రవణి, కొద్దిసేపటి క్రితమే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన గడువు ముగిసింది. సో ఇంకా ఓవరాల్గా ఏ జిల్లాల్లో ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసిన వాళ్ళు ఎవరు ఉపసంహరించుకున్నారు, సో క్లియర్ కట్గా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరు అన్న అంశానికి సంబంధించి ఈరోజు సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీఈఓ కార్యాలయం కూడా పూర్తిస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను అలాగే ఎన్నికల సంఘానికి ఎన్నికల అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సీఈఓ కార్యాలయం కూడా పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించే ప్రక్రియ ఒకవైపు జరుగుతున్న ఈ సందర్భంలో వాళ్ళ సాయంత్రానికి కంటెస్టెంట్స్ ఎంతమంది ఉండబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వాళ్ళ సాయంత్రానికి. మరోవైపు చూస్తుంటే మొత్తం ఏపీలో నామినేషన్ల విషయానికి వచ్చేసరికి 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 6001 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిల్లో 4189 నామినేషన్లకు ఆమోదం పొందితే 1637 నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. అలాగే 9 పైగా అంటే 53కు పైగా నామినేషన్లను ఇప్పటివరకు ఉపసంహరించుకున్నట్లుగా మనకి సీఈఓ కార్యాలయం ద్వారా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఇంకా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్డేట్స్ వస్తున్న క్రమంలో ఈ సంఖ్య ఎప్పటికప్పుడు మారే అవకాశాలు, ఉపసంహరణకు సంబంధించిన సంఖ్య మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి శ్రావణి. ఇక 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 1103 నామినేషన్లని దాఖలు చేస్తే వాటిలో 771 నామినేషన్లకు ఆమోదం తెలిపారు. అలాగే 291 నామినేషన్లకు సంబంధించి తిరస్కరణకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా అభ్యర్థుల విషయానికి వస్తే కీలకమైన కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు, వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అంటే ప్రధానంగా కూటమి పార్టీలకు సంబంధించిన రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్లలో కొంతమందిని పార్టీ అధినాయకత్వం, టీడీపీ అధినాయకత్వం బుజ్జగించి వాళ్ళని ఉపసంహరణ దిశగా కొంత నచ్చజెప్పి ఒప్పించిన సూచనలు కనిపిస్తున్నాయి. సో దీంట్లో భాగంగా ఒక 2 నియోజకవర్గాల్లో అయితే నామినేషన్ల ఉపసంహరణకు అంగీకరించిన పరిస్థితి రెబల్స్ వైపు నుంచి కనిపిస్తుంది. ముఖ్యమైన నియోజకవర్గానికి విషయానికి వచ్చేసరికి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు రెబల్గా నామినేషన్ వేశారు. సో చంద్రబాబు నాయుడు ఆయనతో ఫోన్లో మాట్లాడి సంప్రదింపులు జరిపిన మీదట ఆయన రాజీ పడ్డారు. సో ఆయన నామినేషన్ ఉపసంహరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు మాడుగుల నియోజకవర్గం పైలా ప్రసాద్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ముందుగా ఆయన అభ్యర్థిత్వాన్ని ముందుగా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత బండారు సత్యనారాయణమూర్తికి కేటాయిస్తూ ఆయన పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో తాను రేసులోనే కొనసాగుతాను, నామినేషన్ ఉపసంహరించుకోనని పైలా ప్రసాద్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తరువాత ఆయన నామినేషన్ని పార్టీ అధినాయకత్వం నచ్చజెప్పడంతో పైలా ప్రసాద్ కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి, మాడుగుల నియోజకవర్గం నుంచి
గరివిడి రామానాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన నామినేషన్ ఇంకా బరిలోనే ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు నామినేషన్ విత్డ్రాయల్స్కి సంబంధించి ఈ రకమైన వ్యవహారం ఉంటే ఇంకా నామినేషన్లు విత్డ్రా చేసుకోకుండా ఇంకా బరిలో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కొన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. అది అరకుకు సంబంధించి టీడీపీ రెబల్ కంటెస్టెంట్లో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు కీలకమైన విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మీసాల గీత మాజీ ఎమ్మెల్యే ఆమె కూడా బరిలో నిలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఉండి నియోజకవర్గం నుంచి కలవపూడి శివ ఆయన కూడా టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయన వేరే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుని నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఆయన కూడా ఇప్పటివరకు నామినేషన్ ఉపసంహరణ జరగలేదు. సో ఈ క్రమంలో ఉండిలో కూడా టీడీపీ రెబల్గా కలవపూడి శివ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో సో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి రాజకీయంగా కొంత చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో రెబల్స్ ఉపసంహరించుకున్నప్పటికీ ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఉపసంహరించుకోకపోవడం అనేది కొంత కీలకమైన అంశంగా కనిపిస్తుంది. మరొక వైపు ఈ నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ గడువు ముగిసిపోయిన క్రమంలో ఎన్నికల అధికారులు ఎవరెవరు పోటీ చేయబోతున్నారన్న అంశానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులు ఆర్ఓలు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తరువాత సింబల్ కేటాయింపు అనేది చాలా కీలకంగా మారుతుంది. స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఇప్పటికే గాజు గ్లాస్ సింబల్ను కూడా కావాలని కోరిన నేపథ్యంలో సో ఈసీ నుంచి గైడ్ లైన్స్ ప్రకారం గాజు గ్లాస్ సింబల్ ఎవరికి వెళ్తుంది అన్న టెన్షన్ కూడా ఒకటి కూటమి వర్గాల్లో ఏపీ రాజకీయాలు ఆసక్తికరమైన అంశంగా మారుతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళ సాయంత్రానికి అటు సింబల్ విషయంలో కావచ్చు, ఇటు క్యాండిడేట్స్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉంటారన్న అంశానికి సంబంధించి కావచ్చు, ఈరోజు సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. శ్రావణి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.